శివుడు కైలాసాన్ని గంగా ప్రవాహంతో నింపేశాడు. గంగ మహాప్రళయ రూపిణి అయి కాంచీపురం మీదకు దూకింది. గౌరి ఆ జల నివారణకై దుర్గను పంపగా ఆమె విశ్వభక్షణమనే పేరు గల తన కపాలంలోకి జల ప్రవాహాన్ని ఆకర్షించింది. శివుడు కోపించి వేల రెట్లుగా జల ప్రవాహాన్ని పెంచాడు. ఆ ప్రవాహాన్ని కపాలం ఆపలేకపోయింది. పార్వతి భయంతో ఏకాంబరేశ్వర శివలింగాన్ని కౌగిలించుకుంది. శివుడు ప్రత్యక్షమై పార్వతిని దగ్గరకు తీసుకున్నాడు. అంతటా బ్రహ్మదేవుడు పురోహితుడు కాగా గౌరీని శివునికి కన్యాదానం చేశాడు విష్ణువు. అప్పుడు గౌరీదేవి కేవలం తన చూపులతోనే భక్తులందరి కోరికలను తీర్చింది. అది చూసి శివుడామెను కరుణించి, దేవి, కంటి చూపుతోనే నీ భక్తులందరి కామితార్థాలను తీర్చుదానవు కానా, ఇచ్చట నీవు కామాక్షీదేవిగా వర్ధిల్లగలవు అని అనుగ్రహించాడు. ఇక్కడనే సతీదేవి దేహాంగం కాంచీలో పడి శక్తిపీఠంగా అవతరించింది. ఆ శక్తిపీఠం